ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 11వ వచనము. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య ఏ భారము మోస్తూ నీవు వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప బహుమానంగా ఈ దినాన్ని ఆయన నీకు ఇస్తూ ఉన్నారు. ఆమేన్. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ ఇంటిని సమృద్ధితో దేవుడు నింపాలని ఆశపడుతూ ఉన్నారు. మరి దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లు ఈ ఉదయం ప్రార్థన చేసావా? దేవుని సన్నిధిలో ఉదయాన్నే కాచుకుని నీకున్న ప్రతి పరిస్థితిని ఆయన గడప వద్ద ఉండి ఆయనకు తెలియజేసావా? నిన్ను చూచిన దేవుడు ఈరోజు నీ కుటుంబంలో గొప్ప సమృద్ధి నింపుతానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను అంటున్నాడు ఆయన. ఆనాడు ప్రజలకు ఎక్కడ బావిని దేవుని కృపను బట్టి వస్తే ఆ నీళ్లను బట్టి బావిని బట్టి సంతోషించేవారు. అదే గొప్ప సమృద్ధి. మరి ఈరోజు నీవు త్రవ్వకపోయినా అంటున్నాడు దేవుడు, నీకు కావలసిన ప్రతి అవసరతను కూడా దేవుడు అద్భుతమైన రీతిలో నీకు ఇవ్వబోతూ ఉన్నారు. నీ గుప్పెళ్ళు నింపబోతూ ఉన్నాడు దేవుడు. నీ అవసరాన్ని తీర్చబోతూ ఉన్నాడు. మరి ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్న దేవునికి నీ వద్ద నుంచి ఏం కావాలి అని ఆలోచన చేస్తే ఆయన చెప్పేది ఏంటో తెలుసా? నీ హృదయం ఆయన అడుగుతూ ఉన్నారు. నీ హృదయంలో చోటు దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండమని, నీ వ్యాపారంలో నమ్మకంగా ఉండమని, నీవెక్కడ నివసిస్తూ ఉన్నా సరే దేవుని కొరకు నీతి నిజాయితీగా బ్రతకమని మాత్రమే దేవుడు నీ వద్ద నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఎంతోమంది వాగ్దానాన్ని వింటారు. మరి ఎంతమంది ఈ వాగ్దానం నాతోనే దేవుడు మాట్లాడాడు, నా పట్ల దేవుడు నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు గనక అర్హత కలిగి జీవించాలని ఎంతమంది ఆలోచన చేస్తున్నారు. ఈరోజు దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు కాబట్టి నువ్వు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను దేవుడు అంటున్నాడు, నీవు కష్టపడకపోయినను, నీకు అందని ఏదైతే ఎత్తైన శిఖరం వంటి పరిస్థితి ఒక ఆశీర్వాదకరంగా దూరంగా ఉందో ఈరోజు అది నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందుతావంట. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. గొప్ప ద్రాక్ష తోటలు అంటున్నాడు. ఆనాడు దేవుని బిడ్డలకు ఒలీవ తోటలు ద్రాక్ష తోటలు ఉంటే అది చాలా గొప్ప సమృద్ధి. ఈరోజు ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఈ లోకములో ప్రస్తుతం నీకు కావలసిన అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు నీకు ఇవ్వడంతో పాటు నీవు తృప్తి కలిగి జీవిస్తావంట, సమృద్ధి కలిగి జీవిస్తావంట. నీవు తిని తృప్తి పొందిన తరువాత అంటున్నాడు దేవుడు, ఆయనను నమ్ముకున్న వారిని ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నన్ను నింపు ప్రభువా, నన్ను సమృద్ధితో నింపు ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.